హాయ్! ఈరోజు మన ఇంటికి దగ్గర ఒక స్నేక్ వచ్చింది. ఆ స్నేక్ ఏంటో తెలుసా? ఆ స్నేక్ పేరు రక్తపింజరి. ఆ స్నేక్ వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళు చూసి చెప్పడం మూలంగా అందరూ బయటకు వచ్చి చూసేసరికి అది ఆ బ్లూ టబ్ వెనకాల దాక్కుని ఉంది. వెంటనే స్నేక్స్ పట్టే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటే వచ్చి దాన్ని బయటికి తీయడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ స్ట్రీట్లో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఏమాత్రం అది ఎవరు చూడకపోయి ఉండుంటే చాలా ప్రమాదం జరిగేది. కాకపోతే చూసి వెంటనే ఆ స్నేక్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చి దాన్ని బయటికి తీయడానికి ట్రై చేస్తున్నారు. చాలా పెద్ద పాము, చాలా పొడుగుంది, అలాగే చాలా లావుగా కూడా ఉంది. అసలు ఇవి ఇలా మనుషులు తిరిగే ప్లేసుల్లోకి ఎలా వచ్చాయో తెలీదు. బట్ చాలా డేంజరస్ స్నేక్ అన్నారు. చాలా సేపటి నుంచి అది అక్కడే ఉంది. అది కదులుతుంది కానీ బయటికి రావట్లేదు. చాలా ట్రై చేస్తున్నారు దాన్ని కొట్టడానికి, అదిను బయటికి రప్పించడానికి. అది అక్కడే ఉంది తప్ప బయటికి రావట్లేదు. అసలు ఆ టబ్ వెనకాలే ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు. అసలు చాలా భయపడ్డాం. నైట్ 10 o'clockకి కనిపించింది స్ట్రీట్ దగ్గర. వెంటనే వాళ్ళని పిలిపించి చేసాం. ఇలాంటి డేంజరస్ స్నేక్స్ మనుషుల మధ్యన తిరగడం చాలా ప్రమాదం. మా స్ట్రీట్ దగ్గర జరిగింది ఇది. చూసారా, స్నేక్ అక్కడే ఉంది. చాలాసేపటి నుంచి అదిగోండి లోపలికి వెళ్ళింది. అసలు చాలాసేపటి నుంచి అది అక్కడే ఉంది. చాలా ట్రై చేశారు చాలామంది దాన్ని బయటికి రప్పించడానికి, కానీ అది అందులోంచి బయటికి రావట్లేదు. కర్రతో అది కొడుతున్నారు కానీ అది ఎక్కడ రావట్లేదు అసలు బయటికి. ట్రై చేస్తున్నారు చాలా మట్టుగా. లాస్ట్కి ఇంకా అది దాన్ని బాగా కొట్టి బయటికి తీసుకొచ్చిన తర్వాత దూరంగా తీసుకెళ్ళి ఏమన్నారు? ఇదే పోసు కొట్టేస్తున్నారు.